హలో ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియోస్ కూడా మీకు ముందుగా వస్తూ ఉంటాయి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి అయితే మనకు వేకెన్సీస్ రావడం జరిగాయి. ఈ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ అయితే వేకెన్సీస్ అయితే వచ్చాయి. ఈ టాపిక్‌లోకి వెళ్తే హెడ్ కానిస్టేబుల్, డ్రెస్సర్, వెటర్నరీ అండ్ కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ అండ్ కెనల్ మ్యాన్ నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చాయి. దీనికి శాలరీ పరంగా చూసుకున్నట్టయితే హెడ్ కానిస్టేబుల్కి వచ్చేసరికి లెవెల్ 4 సిపిసి అంటే మనకి స్టార్టింగ్ వచ్చేసరికి హెడ్ కానిస్టేబుల్కి 25,500 నుంచి 81,100 వరకు అయితే ఉంటుంది శాలరీ. అలాగే హెడ్ కానిస్టేబుల్ వచ్చేసరికి యానిమల్ ట్రాన్స్పోర్ట్ అండ్ కెనల్ మ్యాన్ వచ్చేసరికి స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి 21,700 నుంచి 69,100 వరకు అయితే ఉంటుంది. ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఇది నోటిఫికేషన్. నెక్స్ట్ వేకెన్సీస్ పరంగా చూసుకున్నట్టయితే హెడ్ కానిస్టేబుల్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 8 వేకెన్సీస్ అయితే టోటల్ 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఫీమేల్స్కి అయితే 1 వేకెన్సీ, అలాగే మేల్కి అయితే 8 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ 9 వేకెన్సీస్. అండ్ కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్టెంట్ వచ్చేసరికి టోటల్ మేల్ వచ్చేసరికి టోటల్ 97 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మేల్కి. అలాగే ఫీమేల్ చూసుకున్నట్టయితే 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే యానిమల్ ట్రాన్స్పోర్ట్ టోటల్గా 115 అంటే 115 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్ కెనల్ మ్యాన్ వచ్చేసరికి ఓన్లీ మేల్కి అయితే ఉన్నాయి. టోటల్ 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th అండ్ ఇంటర్ అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే ఏజ్ లిమిట్ వచ్చేసరికి హెడ్ కానిస్టేబుల్కి వచ్చేసరికి హెడ్ కానిస్టేబుల్కి 18 to 27 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్టెంట్కి వచ్చేసరికి 18 to 25 ఇయర్స్ ఉండాలి. అలాగే కెనల్ మ్యాన్కి వచ్చేసరికి 18 to 27 ఇయర్స్ అయితే ఉండాలి. 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే ఉండాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్కి అయితే టోటల్ 100 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిమేల్, ఎస్సీ, ఎస్టీకి అయితే ఎటువంటి ఎగ్జామ్ ఫీజు అయితే ఉండదు. క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్స్ మ్యాన్కి వస్తే వెటర్నరీకి వచ్చేసరికి మనకి 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ అయితే సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటు 1 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వెటర్నరీలో సర్టిఫికేట్ ఉండాలి, లేదా డిప్లొమా అయిన వెటర్నరీ కానీ ఇంటర్లో వొకేషనల్ కోర్స్ కానీ అయితే చేసి ఉండాలి. నెక్స్ట్ కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసరికి మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అంటే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే చాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. అలాగే కానిస్టేబుల్ కెనల్ మ్యాన్కి కూడా 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే ఉంటే చాలు. ఇది అప్లై చేసుకోవడం టోటల్గా ఆన్లైన్లో అయితే అప్లై చేయాలి. మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ విల్ బీ ఓపెన్డ్ అంటే స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 12th ఆగస్ట్ అంటే వచ్చే నెల 12వ తారీఖు నుంచి. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 10th సెప్టెంబర్ 2024 అంటే 10వ నెల 10వ తారీఖు వరకు అయితే ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీకు ముందుగా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.